ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా కొంత సమాజంలో ఉంటుంది. అబ్బాయికైనా, అమ్మాయికైనా. అబ్బాయిలు ఈ మధ్య కాలంలో ఏంటి అంటే, ఇంతకు ముందు కొంచెం వ్యత్యాసం ఉండేది. ఎలా అంటే వాళ్ళింటికి నేనెళ్ళటం ఏంటి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు చాలామంది అబ్బాయిలు అత్తవారిళ్ళలోకి వెళ్ళి అక్కడ ఎక్కువ గడపడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఏంటి వీళ్ళకే వీళ్ళ పుట్టిల్లు. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఎలా ఎమడగలదు వీళ్ళతో పాటు? అసలు ఎందుకు ఈ వ్యత్యాసం ఎక్కడొస్తుంది? వ్యత్యాసం అంటే ఇప్పుడు అన్నీ కూడా చాలా వ్యవహారాలన్నీ మారిపోయాయి. హ్మ్. ఎలా మనకి బాగుందో, ఎలా వీలుగా ఉంటుందో అలా మార్చేసుకుంటున్నారు అన్ని విషయాల్ని. అది ఒక రకంగా తప్పు కూడా కాదు. హ్మ్. ఎప్పుడు పాత పద్ధతులే పట్టుకొని వేలాడితే సఫరింగ్ అనేది వన్ సైడే ఉంటుంది. ఒకళ్ళే బాధపడుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. ఎప్పుడు నేనే మీ ఇంటికొస్తే మీకు విసుగ్గా ఉండదా? అవును. కదా! ఇప్పుడు మీకనిపించొచ్చు నేను గూడా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అని. కానీ ఇటు నుంచి అది లేనప్పుడు బాధనిపిస్తుంది. వాళ్ళు వచ్చిన ప్రతిసారి అబ్బా! వచ్చార్రా బాబు అని గూడా అనిపిస్తుంది గదా! సో, అలాంటి ఫీలింగ్ గూడా పోవడానికి ఇది ఒక అవకాశం మీరు జెప్పింది. ఇలా వెళ్ళొచ్చు తప్పేమీ లేదు. ఇంకా చెప్పాలంటే తప్పేముంది? అలా హ్మ్. కూడా వెళ్ళొచ్చు కదా! ఇప్పుడు ఆ భావనలన్నీ పోయాయి. ఇది అల్లుడు అత్తగారింటికే రావాలి. లేకపోతే కోడలొస్తే అత్తగారింట్లోనే ఉండాలి. లేకపోతే కోడలైతే పుట్టింటికే వెళ్ళాలి. ఇలాంటివన్నీ ఇప్పుడు పోయాయి. చాలా అంటే చాలా మార్పులొచ్చాయి. హ్మ్. మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. డిపెండ్స్ వాళ్ళ యొక్క ప్రేమ. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానము, ప్రేమ, ఇష్టం. ఫస్ట్ ఇష్టం. ఇష్టం ఉంటేనే గదండీ ప్రేమ పెరిగేది. అవును. ఆ ఇష్టాలు అనేవి ఉండాలి. అది పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఆ ఇష్టాన్ని పెంచుకోవాలి. హ్మ్. లేకపోతే వాళ్ళెవరో మనమెవరో కదా! ఇప్పుడు వాళ్ళ నుంచి కలిసి ఉంటున్నాము. ఆ ఇష్టాన్ని మనం పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తూ వస్తూ ఉండాలి. ఎప్పుడు వన్ సైడే కాకుండా. అలా హ్మ్. వెళ్ళినప్పుడు బంధాలు చాలా బావుంటాయి. అయితే ఎందుకు ఇప్పుడు అబ్బాయిలు వేరే అంటే అమ్మాయి తరపు వాళ్ళని ఇష్టపడడానికి ఏమైనా కారణాలుంటాయంటారా? అంటే భార్య మీద ప్రేమ కావచ్చు. ఇంకేముంటుందక్కడ? ఇంకొకటి వాళ్ళు అల్లుడు అయినప్పుడు చాలా బాగా చూసుకుంటారు కొంతమంది. హ్మ్. చూసుకున్నప్పుడు అమ్మాయంటే ఇష్టపడే గదా పెళ్లి చేసుకుంటారు. పైగా అమ్మాయి తరఫు వాళ్ళు నన్ను చాలా ప్రేమగా, ఇష్టంగా, గౌరవంగా చూస్తున్నప్పుడు ఆబ్వియస్‌లీ వెళ్ళటానికి ఇష్టపడతారు. హ్మ్.